హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై సంస్కృత్ బీజేపీ ఛానల్. ఈరోజటి మన టాపిక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృత్ క్వశ్చన్ నెంబర్ 7 పద్యభాగ లఘు సమాధాన ప్రశ్న. స్టూడెంట్స్, మనకి బిట్ నెంబర్ 7లో పద్యభాగంలో ఉన్న 6 పాఠాల నుండి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అందులో నుండి మనం 2 ప్రశ్నలకి సమాధానం రాయాలి. కాబట్టి మనం 4 పాఠాలు చదివితే సరిపోతుంది. స్టూడెంట్స్, మన ఫస్ట్ లెసన్ భర్తృహరి సుభాషితాని. అందులో క్వశ్చన్ నెంబర్ 1 ఉత్తమ జనా కథం భూతః అపి ప్రారబ్ధం న పరిత్యజంతి. అనగా ఉత్తమ జనులు ఎలా ఉన్నప్పటికీ ప్రారంభించిన పనిని వదిలిపెట్ట. సమాధానం: ఉత్తమ జనా విఘ్నైః పునః పునః ప్రతిహన్యమానాః అపి ప్రారబ్ధం న పరిత్యజంతి. అనగా ఉత్తమ జనులు ఆటంకముల చేత మళ్ళీ మళ్ళీ పీడించబడ్డప్పటికీ ప్రారంభించిన పనిని వదిలిపెట్టరు. క్వశ్చన్ నెంబర్ 2 మౌనం కేషాం కుత్రచ విభూషణం. అనగా మౌనం ఎవరికి ఎక్కడ ఆభరణం. సమాధానం: మౌనం అపండితానాం విశేషతః పండితానాం సమాజే విభూషణం. అనగా మౌనము పండితులు కాని వారికి, ప్రత్యేకంగా పండితుల యొక్క సమాజములో ఆభరణం. స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 3 కిం కుర్వన్ పుత్రః భవతి. అనగా ఏమి చేసినట్లయితే పుత్రుడు సుపుత్రుడవుతాడు. సమాధానం: యః సుచరితైః పితరం ప్రీణయేత్ సహ పుత్రః భవతి. అనగా ఎవడైతే సత్ప్రవర్తన చేత తల్లిదండ్రులను సంతోషపెడతాడో అతడు సుపుత్రుడవుతాడు. స్టూడెంట్స్, మన యొక్క సెకండ్ లెసన్ రామో విగ్రహవాన్ ధర్మః. అందులో మొదటి ప్రశ్న మహీపతిః దశరథః కిం కర్తుమైచ్చత్. అనగా మహారాజైన దశరథుడు ఏమి చెయ్యాలి అనుకున్నాడు. సమాధానం: మహీపతిః దశరథః శ్రీరామం యవరాజ్యేన సంయోక్తుమైచ్చత్. అనగా మహారాజైన దశరథుడు శ్రీరాముణ్ణి యువరాజుగా చేయుటకు ఇష్టపడ్డాడు. స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 2 భరతః రామం కిమితి వచోబ్రవీత్. అనగా భరతుడు రామునితో ఏమని పలికెను. సమాధానం: భరతః రామం హే ధర్మజ్ఞ త్వమేవ రాజా భవ ఇతి వచోబ్రవీత్. అనగా భరతుడు రామునితో ఓ ధర్మజ్ఞుడా, నీవే రాజుగా ఉండుము అని పలికెను. క్వశ్చన్ నెంబర్ 3 జనస్థానే రామేణ కా విరూపిత అభవత్. అనగా జనస్థానము యందు రాముని చేత ఏ స్త్రీ అంధవికారముగా మార్చబడింది. సమాధానం: జనస్థానే రామేణ శూర్పణఖా నామ రాక్షసీ విరూపిత అభవత్. అనగా జనస్థానము యందు రాముని చేత శూర్పణఖ అనే రాక్షసి అంధవికారముగా మార్చబడింది. స్టూడెంట్స్, మన నెక్స్ట్ లెసన్ గాన పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 1 నారద తుంబురౌ పరస్పరం నిందంతౌ కిమకురుతాం. అనగా నారద తుంబురులిద్దరూ ఒకరినొకరు నిందించుకుంటూ ఏమి చేసెను. సమాధానం: నారద తుంబురౌ పరస్పరం నిందంతౌ తయోః తారతమ్యం జ్ఞాతుం బ్రహ్మదేవం ప్రతి గతవంతౌ. అనగా నారద తుంబురులిద్దరూ ఒకరినొకరు నిందించుకుంటూ తమలో ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. క్వశ్చన్ నెంబర్ 2 విష్ణుః నారద తుంబురౌ కం ప్రతి గంతుం ఆజ్ఞప్తవాన్. అనగా విష్ణుమూర్తి నారద తుంబురులిద్దరినీ ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ఆజ్ఞాపించెను. సమాధానం: విష్ణుః నారద తుంబురౌ హనుమంతం ప్రతి గంతుం ఆజ్ఞప్తవాన్.
అనగా విష్ణుమూర్తి నారద తుంబురులిద్దరినీ హనుమంతుని దగ్గరికి వెళ్ళడానికి ఆజ్ఞాపించెను. క్వశ్చన్ నెంబర్ 3. నారదః కీదృశः ఇత్యేవ గణ్యः స్యాత్. అనగా నారదుడు ఎటువంటి వ్యక్తిగా పరిగణించబడాలి. నారదః తుంబురాదపి శ్రేష్ఠః ఇత్యేవ గణ్యः స్యాత్. అనగా నారదుడు తుంబురుని కంటే శ్రేష్టమైన వ్యక్తిగా పరిగణించబడాలి. స్టూడెంట్స్, మన నెక్స్ట్ లెసన్ మాతృగీతం. క్వశ్చన్ నెంబర్ 1. మనసః రసాయనాని కాని. అనగా మనసుకు ఆనందాన్ని ఇచ్చేవి ఏవి? సమాధానం: మనసః రసాయనాని మాతుః దృశః. అనగా మనసుకు ఆనందాన్ని ఇచ్చేవి తల్లి యొక్క చూపులు. క్వశ్చన్ నెంబర్ 2. మందః అపి కిం అధ్యేషి. అనగా మందబుద్ధి కలిగినప్పటికీ ఏమి చదివితిని? సమాధానం: మందః అపి సంస్కృతస్య 3-4 పదాని అధ్యేషి. అనగా మందబుద్ధి కలిగినప్పటికీ సంస్కృత భాష యొక్క 3-4 పదాలు చదివితిని. థర్డ్ క్వశ్చన్. కస్య జిహ్వా ధన్య. అనగా ఎవడి నాలుక ధన్యమైనది? సమాధానం: యః భక్త్యా జననీం సంబోధయతి తస్య జిహ్వా ధన్య. అనగా ఎవడైతే భక్తితో అమ్మను సంబోధిస్తాడో అతడి నాలుక ధన్యమైనది. స్టూడెంట్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.